హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? కూర్చొని మాట్లాడితే పరిష్కారం దొరకని సమస్య అంటూ ఉండదు. ఆ మాటలు పోట్లాడితే తూటాల్లా పరిష్కారం దొరికేలా ఉండాలనేది మన చేతుల్లోనే ఉంటుంది. కానీ అహంకారం, ఆధిపత్యం, వ్యామోహం యుద్ధం దాకా పోతే చివరికి పరాభవమే మిగులుతుంది. ఇది మనకి మహాభారతం చెప్తుంది. గుర్తుపెట్టుకో. ఈ కలియుగంలో నటించడం తెలియలేదంటే ఎలా మోసపోకుండా ఉండాలంటే గడుసుతనం నటించాలి. చులకనవ్వకూడదు. అంటే కొంత వివేకం నటించాలి. ఆకతాయిలా ఆటలు కట్టించాలంటే ధైర్యం లేకున్నా నటించాలి. ఓడిపోకూడదు అనుకుంటే ఆత్మవిశ్వాసం నటించాలి. అధికారులు నోరు మూయించాలి అంటే కొంత పొగరు కూడా నటించాలి. రాజకీయ పాత్రల నడుమ జీవించాలి అంటే ఎంతైనా కొంత నటించాలి. ప్రశాంతంగా జీవించాలి అనుకుంటే ఎదుటివారు మారాలి అని ఆశించవద్దు. మార్చాలని కూడా మీరు ప్రయత్నించొద్దు. మీరే మారండి. కాళ్ళకి ఏమీ గుచ్చుకోకుండా ఉండాలంటే మనం చెప్పులు వేసుకుంటాం కానీ మీరంతా తివాచీ పరుచుకొని నడవరు. ఒక వ్యక్తికి అపార్థం చేసుకుంటే ఆ వ్యక్తి గతంలో మనతో ఎలా ఉండేవారో గుర్తుకు తెచ్చుకొని నిజ నిజాలు అర్థమవుతాయి. ఒక్కసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తుంది. అందుకే గతాన్ని ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు. మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలే. ఈ లోకంలో డబ్బు లేకుండా బ్రతకవచ్చు అనుకోవడం ఆత్మవంచన అవుతుంది. డబ్బు లేకుండా ఏ వ్యవస్థ పనిచేయదు. డబ్బును బట్టే మానసిక స్థితి కూడా మారుతుంది. గుర్తుపెట్టుకో. ఏడిస్తే ఈశ్వరుడు వస్తాడో రాడో తెలియదు గాని ఒక్కసారి నవ్వి చూడు. ఈర్ష్యతో ఎంతో మంది వస్తారో ఆ నవ్వుని పోగొట్టడానికి. ముఖంపై చేదుగా మాట్లాడే వాళ్ళు ఎప్పుడూ మోసం చేయరు. భయపడవలసిందంతా మాట్లాడేవారితోనే. అసూయ పెంచుకుంటారు. సమయం వచ్చినప్పుడు మారిపోతారు. అద్దం బలహీనమైనది కానీ నిజాన్ని చూపడంలో ఎప్పుడూ కూడా భయపడదని గుర్తుపెట్టుకో. అడవిలో ఏనుగు చాలా పెద్ద జంతువు. జిరాఫీ చాలా పొడవైనది. నక్క చాలా తెలివైనది. చిరుత వేగంగా పరిగెత్తగలదు. ఈ గుణాలు ఏవీ లేకపోయినా సింహమే అడవికి రాజు. ఎందుకు? ఒకటి సింహానికి తెగువ, సాహసం, ఆత్మవిశ్వాసం ఎక్కువ. రెండవది తనను ఎవరూ ఎదిరించలేరు అనే ధైర్యం కూడా ఎక్కువ. 3 రిస్క్ తీసుకునే తత్వం దానిది. 4 అహంకారం, ఏదైనా తన కోసమే అనుకుంటుంది. 5 ఏ అవకాశాన్ని కూడా వదులుకోదు. కాబట్టి మీకు ఏనుగులా పెద్ద శరీరం ఉండడం అవసరమా? జిరాఫీలా పొడవుగా ఉండడం అవసరమా? తెలివైన వాళ్ళు కావలసిన పని లేదు. అంత వేగంగా పరిగెత్తాల్సిన అవసరం కూడా లేదు. మీకు కావలసిందంతా ధైర్యం మాత్రమే. ప్రయత్నం చేయటానికి సిద్ధంగా ఉండడం, ఖచ్చితంగా జరుగుతుందన్న నమ్మకం, మీ మీద మీకు సాధించగలనన్న నమ్మకం ఎప్పుడూ కూడా కోల్పోవద్దు. మీ వయసు ఏదైనా సింహంలా ఉండండి. అలానే ఆలోచించండి. విజేతల లక్ష్యం కూడా ఇదే. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. నిజమే కదా! మనకు దాన్ని చూసే గుణం ఉండాలి. అభినందించే మంచి మనసు కూడా ఉండాలి. జీవితంలో మనకు ఏమీ చేయలేని రోజులు రెండే. ఒకటి నిన్నటి రోజు, మరొకటి రేపటి రోజు. ఏం చేయాలన్నా మిగిలింది ఈరోజే. నవ్వండి, నవ్వించండి, ప్రేమను పంచండి, అనుభూతిని ఆస్వాదించండి, ముఖ్యంగా జీవించండి. అలాగే ఒకటి గుర్తుపెట్టుకోండి. గ్యారంటీ లేని జీవితానికి కోపం, అహంకారం, అసూయ ఎందుకు? బ్రతికినన్ని ఈ 4 రోజులు నలుగురితో బ్రతకాలి. పోయేటప్పుడు డబ్బు, హోదా ఇవేవి కూడా మనతో రావు కదా! అయితే జీవితంలో ప్రతి సమస్యని ఒక ఆటగా తీసుకొని వెళ్ళాలి. గెలిస్తే ఆనందం వస్తుంది. ఓడితే అనుభవం వస్తుంది. గెలుపు గర్వానికి పునాది వేస్తే ఓటమి తెలివికి పునాది వేస్తుంది. రెక్కలు వచ్చాయి కదా అని ఆకాశమంతా నాదే అనుకోకూడదు. రెక్కలు వచ్చాక దిగాల్సింది నేల మీదకే కదా! చేరాల్సింది సొంత గూటికే కదా! సంతోషమైన, దుఃఖమైన పంచుకోవాల్సింది తన కుటుంబంతోనేనని మర్చిపోకూడదు. అందం చూసి మురవకు. చివరికి బూడిదై మట్టిలో కలవాల్సిందే. డబ్బును చూసి గర్వపడకు.
జబ్బులు వస్తే దేవుడైనా కాపాడలేడు. తోటి వారిని అవమానించొద్దు. సమయం వస్తే వారి కాలి గోటికి కూడా నువ్వు సరిపోవు. అందరూ ఉన్నారని అహంకారపడకు. చివరికి నిన్ను మోసేందుకు నలుగురికి సంపాదించుకో. 2 చెవులు ఒకే శబ్దాన్ని వింటాయి. 2 కళ్ళు ఒకే దృశ్యాన్ని చూస్తాయి. 2 నాసికలు ఒకే వాసనని పీలుస్తాయి. కానీ అదేం మాయో రోగమో కానీ నాలుక మాత్రం 2 రకాలుగా మాట్లాడుతుంది. అయితే జీవితం నీది. కష్టం కూడా నీది. గెలుపు ఓటమి నీది. పడితే లేవలసింది నువ్వే. బాధని భరించాల్సింది నువ్వే. ధైర్యం చెప్పుకోవాల్సింది నీకు నువ్వే. ఇతరులు కేవలం చోద్యం చూస్తారంతే. వీలైతే ఎగతాళి చేస్తారు. అందుకే ఎవరిని పట్టించుకోవద్దు. అయితే సర్దుకుపోయే గొడవ అనేది ఏ రోజుల్లో గొప్ప లక్షణం. కానీ ఈ రోజుల్లో ఒక చేతకానితనం అయిపోయింది. అయితే గుర్తుపెట్టుకో, బండలు మోయగలిగే కండబలం ఉన్నవాడికి బాధ్యతలు మోయగలిగే గుండె బలం ఉన్నవాడు నిజమైన బలవంతుడు. అయితే తేనె తీయగా ఉంటుంది కానీ దానితో దాహం తీరదు కదా. సముద్రంలో నీరు దండిగా ఉంటుంది కానీ దానితో దప్పిక తీరదు. మన చుట్టూ మనతో చాలా మంది ఉంటారు. మంచిగా మాట్లాడతారు కానీ మన కోసం ఎవ్వరూ రారు. మన బాధను మనమే భరించాలి. మన బరువు కూడా మనమే మోయాలి. ఎలుక రాతిదైతే పూజిస్తాం. ప్రాణాలతో ఉంటే తరిమేస్తాం. పాము రాతిదైతే పాలు పోస్తాం. ప్రాణాలతో ఉంటే కొట్టి కొట్టి చంపేస్తాం. తల్లిదండ్రులు ఫోటోలో ఉంటే దండ వేసి దండం పెడతారు. ప్రాణాలతో ఉంటే వృద్ధాశ్రమంలో వదిలేస్తారు. చనిపోయిన వాడి భోజనాన్ని ఇస్తాం. బ్రతికి ఉన్నవాడికి చేయూతనివ్వం. రాయిలో దైవత్వం ఉందని తెలుసుకుంటాం. మనిషిలో మానవత్వాన్ని గుర్తించలేకపోతున్నాం. జీవం లేని వాటిపై భక్తి ఎందుకు? ప్రాణంతో ఉంటే ద్వేషం ఎందుకు? కాస్తేనే ఆలోచిద్దాం. అయితే వీచే పరిమళాన్ని బట్టి పూలపై ఇష్టం ఏర్పడినట్లు మనం మాట్లాడే మాటలను బట్టి మనపై ఇతరులకు గౌరవం ఏర్పడుతుంది. పరాయి వారి యొక్క అందం చూసి మోసపోతే వారు నిన్ను మోసం చేసే నీ ఆలోచనంతా తమ వైపు తిప్పుకునేలా చేస్తారు. నీ జీవితంలో నీకు ఎదుగుదల లేకుండా చేస్తారు. దానివల్ల నష్టపోయేది నువ్వే. గుర్తుపెట్టుకో. అంటే ఇష్టం అంటున్న ఆడదానికి నీ దగ్గర ఏమీ లేదు అని తెలిస్తే నీతో మాట్లాడటానికి కూడా ఇష్టపడరు. కావాలంటే ఒక్కసారి చెక్ చేసుకో. ఒక ఆడది స్త్రీకి గౌరవం ఇచ్చే మగాడికి, ప్రేమను చూపించే మగాడికి మాత్రం లొంగిపోతుంది. నిజమే కదా. అయితే గుర్తుపెట్టుకోండి,